అందరికీ నమస్కారం. అమృతం యథా ఋతువు తదాహారం కార్యక్రమానికి స్వాగతం. మనం ప్రస్తుతం మాఘమాసంలో ఉన్నాం. శిశిర ఋతువు మాఘమాసంలో ఉన్నాం. ఇక మాఘమాసం చాలా చాలా విశేషమైనది. ఎందుకంటే ఈ టైంలో మనకి సూర్యుడి యొక్క కిరణాలు, తొలి కిరణాలు మంచివి. అదేవిధంగా ఈ టైంలో మనకి రథసప్తమి వస్తుంది. అంటే సూర్యుడిని మనం ఆవాహనం చేసుకుంటాం. అంటే సూర్యుడి వల్లే మనం ఈరోజు ఇలా ఉన్నామంటే కారణం. ఎందుకంటే సూర్యుడు ఉంటేనే మనకి పంటలన్నీ పండుతాయి, మన భూమి రిచ్నెస్ సంతరించుకుంటుంది. అంటే సూర్యకిరణాలు అంత ఎనర్జీ, అంటే ఎనర్జీ స్టార్ట్ అవుతుంది అనమాట. సూర్యకిరణాల ద్వారా భూమి అంతా ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. సూర్యకిరణాల వల్ల మన శరీరంలో జీవక్రియలన్నీ జరుగుతాయి. కాబట్టి సూర్యుడికి గ్రాటిట్యూడ్ తెలుపుకునేటువంటి మాసం అన్నమాట. ఈ యొక్క మాసంలో మనం సూర్యుడిని కొలుస్తాం. అదేవిధంగా ఎక్కువ మనం ఈ టైంలో ఏమేమి దొరుకుతాయంటే చిలకడ దుంపలు, పచ్చి చింతకాయ, మామిడల్లం ఇవన్నీ దొరుకుతాయి. వీటితోటి మనం ఈ ఎపిసోడ్లో 2 వంటలు చూడబోతున్నాం. ఊదలతోటి చిలకడ దుంపల మామిడల్లం పులగం, పచ్చి చింతకాయ, మామిడి అల్లం పచ్చి పులుసు, ఈ రెండింటిని మనం చూడబోతున్నాం. వాటిలో మొదటిది ఊదలతోటి చిలకడ దుంపల మామిడల్లం పులగానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఊర చిలకడ దుంపల మామిడల్లం పులగానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న ఊదబియ్యం 1/2 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు పిడికెడు, జీలకర్ర 1 చెంచా, మిరియాల పొడి 1/2 చెంచా, మామిడల్లం తురుము 1 చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు 1/2 చెంచా, చిలకడ దుంపల ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొంచెం, పచ్చిమిర్చి 1, నెయ్యి 2 చెంచాలు. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తా దీని గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా సింపుల్, చాలా మనకి శక్తివంతం. అంటే మనకి మంచి ప్రోటీన్, ఇది కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. ఈ సీజన్లో మనకు కావాల్సినటువంటి శక్తి, బాగా శరీరానికి కావాల్సిన శక్తి అంతా ఈ పులగం, ఇలాంటి పులగాలని ఇప్పుడు చేసుకుంటాం. మామూలుగా మనం ఎంత క్వాంటిటీ ఊదలు తీసుకున్నామో దానికి 3 ఇంతలు నీళ్ళు తీసుకున్నాం. పులగం కాబట్టి కొంచెం లిక్విడ్గా ఉంటుంది కాబట్టి ఇంకా 3 టైమ్స్ వాటర్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ మన ఊదల్ని ఒక 3 అవర్స్ నానబెట్టుకున్నాం. ఈ నీళ్ళు ఫస్ట్ బాయిలింగ్ పాయింట్ రీచ్ అయిన తర్వాత అప్పుడు ఈ ఊదలు యాడ్ చేసుకుందాం. పెసరపప్పు కూడా మనం ఊదలు ఎంత వేస్తామో దాంట్లో సగం పెసరపప్పు వేసుకుందాం. పెసరపప్పు వేసుకోవచ్చు, కందిపప్పు వేసుకోవచ్చు, శనగపప్పు వేసుకోవచ్చు, బొబ్బర్లు వేసుకోవచ్చు, మనకి ఏది కావాలంటే ఇంకా ఫ్రెష్గా ఇప్పుడు దొరికినటువంటి కందులు వస్తాయి, పచ్చి కందులు వస్తాయి, పచ్చి అనుములు వస్తాయి, పచ్చి శనగలు వస్తాయి, పచ్చి అలసందులు వస్తాయి. అలా ఏదైనా అలాంటివి కూడా ఫ్రెష్ కూడా మనం వేసుకోవచ్చు, తాజాగా ఉన్నాయి కూడా. చిలకడ దుంప, ఓకే. ఈ కాంబినేషన్ ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ప్రోటీన్ మనకి బాగా అబ్జర్వ్ అవ్వడానికి ఈ మామిడల్లం బాగా ఉపయోగపడుతుంది. ఈ మామిడల్లం ఈ స్థితిలో ఎందుకు వస్తుంటే తీసుకునే ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటాం ఈ టైంలో, ఈ మాఘమాసంలో. కానీ నెక్స్ట్ వచ్చేటువంటి మనకి పాల్గొన మాసం. ఈ మాసాల్లో అంటే ఈ శిశిర ఋతువుల్లో మనకి శరీరాన్ని బాగా ఆరోగ్యంగా తయారు చేసుకొని, ముందు ఆ టైంలో మనకి డీహైడ్రేషన్ ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే మనకి మినరల్స్ ఎక్కువ లూజ్ అయిపోయి మనం ఊరిని ఎగ్జాస్ట్ అయిపోతాము. దానికి ఈ చిలకడ దుంప చాలా బాగా పనిచేస్తుంది. ఈ టైంలో మనం తీసుకున్నట్టయితే శరీరం బాగా బలం పుంజుకొని ఆ టైంకి చక్కగా తయారవుతాం. ఆల్మోస్ట్ నీళ్లు బాయిలింగ్ పాయింట్ రీచ్ అవుతుంది. పెసరపప్పును కూడా మనం 3 అవర్స్. ఎప్పుడు ఈ రెండింటిని కలిపి ఉడకబెట్టకూడదు. రెండింటిని ఫస్ట్ సీరియల్ని వీటిని వేస్తున్నాను, ఊదలు వేస్తున్నాను. ఊదలు ఒక 50 నుంచి 60% ఉడికిన తర్వాత అప్పుడు పెసరపప్పు యాడ్ చేసుకుంటాం. పెసరపప్పు యాడ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 30 to 40% ఉడికిన తర్వాత అప్పుడు మనం వెజిటేబుల్ యాడ్ చేసుకుంటాం. దాన్ని ఊదల్ని యాడ్ చేసుకుంటున్నాను, నానబెట్టిన ఊదల్ని. యాడ్ చేసి ఇది ఆల్మోస్ట్ మనకి ఒక 60% ఉడకాలండి. ఉడికేటప్పుడు ఎప్పుడు కూడా ధాన్యాలు కానీ, ఈ పప్పు ధాన్యాలు కానీ, అంటే ఇలాంటి ధాన్యాలు, పప్పు ధాన్యాలు, బియ్యం కానీ, కందిపప్పు కానీ ఇలాంటి వండేటప్పుడు కింద అగ్నితత్వం వెళ్ళే కొంది పైన వాయుతత్వం పైకి వెళ్ళిపోతుంది. కాబట్టి మూత పెట్టకూడదు. కూరగాయలు ఉడికే పెట్టేటప్పుడు మూత పెట్టాలి, దాంట్లో ఉన్నటువంటి పోషకాలు బయటకు వెళ్ళకుండా.
ఇవి ఉడకబెట్టేటప్పుడు మటుకు దీంట్లో ప్రోటీన్, దీంట్లో ఉన్న మాంసకృతులు ఎప్పుడైతే విచ్ఛిన్నం అవుతున్నాయో అంటే అరిగేటువంటి స్టేజ్లోకి వెళ్తున్నాయో ఆ టైంలో జరిగేటువంటి ఈ రియాక్షన్ వల్ల మనకి ఆ పైన నురుగు వస్తుంది తెల్లగా, అది తీసేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. కాబట్టి ధాన్యాలు ఉడకబెట్టేటప్పుడు మూత పెట్టకూడదు. కింద అగ్నితత్వం, పైన వాయుతత్వం పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది 60% ఉడికేదాకా మనం వెయిట్ చేద్దాం. ఆల్మోస్ట్ 60% ఉడికిపోయింది మనకి మెత్తగా. అంటే ఇంకా 30 to 40% ఉడకాలి. ఈ టైంలో మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని వేద్దాం. మనం ఎంతైతే ఊద బియ్యం తీసుకున్నామో దాంట్లో సగం మీద కొంచెం ఎక్కువ వేసుకొని ఇది కూడా వేసి, ఇది కూడా ఉడుకుతున్నప్పుడు ఆ ఒక్క తెల్లగా వచ్చినటువంటి ఈ యొక్క దాన్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. ఇది ఉడికేదానికి ఒక 5 నుంచి 6 నిమిషాలు పడుతుంది కాబట్టి అంతకంటే ముందు ఒక చిన్న చిట్కా. చలికాలంలో మనకి చర్మం పగలటము ఇవన్నీ వస్తాయి. మన కుకుంబర్కి అంటే కీరదోసకాయకి మన చర్మం యొక్క pH వాల్యూ, ఆ రెండింటి pH వాల్యూ ఒకటే ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మనం రెగ్యులర్గా ఆ కీరదోసకాయ జ్యూస్ లాగా చేసుకోవటం, లేకపోతే అలానే తీసుకోవటం చేస్తూ ఆ కీరదోసకాయని మనం మిల్క్లో కానీ లేకపోతే రోజ్ వాటర్లో కానీ ముంచి బాగా ఫేస్ అంతా కానీ లేకపోతే ఎక్కడైతే స్కిన్కి మనకు కావాలో అక్కడంతా మనని అప్లై చేసి దాన్ని కంటి మీద కళ్ళు మూసుకొని ఒక 15 నిమిషాలు పెట్టుకొని ఆ తర్వాత చల్ల నీటితో మొహం కడుక్కున్నట్టయితే మన చర్మం చాలా కాంతివంతం అవుతుంది, మన కంటికి కూడా చలవ చేస్తుంది. ఇది ఆల్మోస్ట్ 80% ఉడికిపోయిందండి. ఈ రెండు కలిపి అంటే ఈ ఊద, ఈ పెసర మిశ్రమం ఉడికిపోయింది. ఇప్పుడు ఊదలో వెరీ రిచ్ ఎక్సలెంట్ ఆఫ్ ప్రోటీన్, ఫైబర్, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి కావాల్సినటువంటి లాక్టిక్ యాసిడ్ అంటే వాళ్ళకి చనువాలు పట్టేదానికి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా చాలా మంచిదండి. అదేవిధంగా మన డైజెషన్ సిస్టమ్కి ఎవరికైనా గ్యాస్ట్రైటిస్, ఇండైజెషన్ ఇష్యూస్ ఉంటే ఈ ఊదలు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. ఎవరికైనా ఇండైజెషన్, గ్యాస్ట్రైటిస్ అన్నం తినంగానే వాళ్ళకి ఇక్కడ యాసిడ్ ఫ్లక్స్ లాగా ఒకటి బర్న్ అవుతుంది ఒకటి చెస్ట్లో, ఇలాంటి వాళ్ళకి ఈ ఊదలు ఎస్పెషలీ సామలు ఈ రెండు చాలా చాలా మంచివాళ్ళు. వాళ్ళు భోజనంలోకి ఈ యొక్క చిరుధాన్యాలను కానీ ఇంట్రడ్యూస్ చేసుకుంటే వాళ్ళకి చక్కటి హెల్త్, డైజెస్టివ్ స్ట్రెంత్ పెరుగుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చిలకడ దుంపని యాడ్ చేసుకొని ఈ టైంలో మనం కొంచెం యొక్క మామిడెల్లం, తురిమిన మామిడెల్లం, కొంచెం పసుపు, కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒక 3 minutes మూత పెట్టి మనం దీన్ని ఉడకబెట్టుకుంటే ఆ ఒక్క చిలకడ దుంప ఇవన్నీ కూడా సాఫ్ట్గా అయిపోతాయి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్తాం. కానీ ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి మనం సింపుల్ పోపు పెట్టుకొని నెక్స్ట్ సర్వ్ చేసుకుందాం. ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకుందాం. మీకు నెయ్యి పులగానికి ఎప్పుడు నెయ్యి బాగుంటుంది, లేకపోతే కొబ్బరి నూనె, లేకపోతే ఏదో ఒకటి కోల్డ్ ప్రెస్ అనమాట, అంటే గానుగాడిచ్చింది ఏదైనా ఓకే. జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఆ జీలకర్రలో కొంచెం ఆ ఫ్లేవర్ బయటకు వచ్చిన దాకా కలుపుకొని ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు దీనికి తగినంత సైంధవ లవణం యాడ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర, కొంచెం మిరియాల పొడి, మిరియాల పొడి కూడా యాడ్ చేస్తాం. ఈ స్టవ్ ఆపేద్దాం. ఆపేసి ఆ ఒక్క పోపుని కూడా ఈ పులగానికి వేసుకొని
పైన నుంచి కొంచెం నిమ్మరసం పెట్టుకోండి. అయిపోయిందండి. చాలా గుమ్మగుమ్మలాడుతుంది. ఆ పోపు వేయగానే మనకి ఫ్లేవర్ కాబట్టి ఇంగువ కూడా వేసుకోవచ్చు మీరు పోపులో. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ వచ్చేసి సర్వ్ చేసేసి చాలా సింపుల్, చాలా రుచితో పాటు హెల్త్కి చాలా చాలా మంచిదండి. పైనుంచి కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుందాం. పెప్పర్ తోటి పెప్పర్ పొడి పైనుంచి కొంచెం నెయ్యి కూడా. ఓకే అండి, ఎంతో రుచితో పాటు మంచి ప్రోటీన్ బేస్డ్ ఊదా చిలకడ దుంపల మామిడల్లం పులగం తయారైపోయింది. ఇప్పుడు దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి చూసాం. ఊదా చిలకడ దుంపల మామిడల్లం పులగానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న ఊదబియ్యం 1/2 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు పిడికెడు, జీలకర్ర 1 చెంచా, మిరియాల పొడి 1/2 చెంచా, మామిడల్లం తురుము 1 చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు 1/2 చెంచా, చిలకడ దుంపల ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొంచెం, పచ్చిమిర్చి 1, నెయ్యి 2 చెంచాలు. ఊదా చిలకడ దుంపల మామిడల్లం పులగం తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ముంత పెట్టుకొని దానిలో తగినంత నీళ్లు పోసుకొని వేడైన తర్వాత నానబెట్టుకున్న ఊదలు వేసుకొని అది 60% ఉడికిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకొని అది బాగా ఉడికించుకోవాలి. తర్వాత చిలకడ దుంప ముక్కలు, మామిడల్లం, పసుపు, పచ్చిమిర్చి వేసుకుని మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత మరొక ప్యాన్ పెట్టుకుని దానిలో నెయ్యి వేసుకుని వేడైన తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఈ పోపుని ముందుగా ఉడికించి పెట్టుకుని పులగానికి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీర, మిరియాల పొడి, నెయ్యితో గార్నిష్ చేసుకుంటే ఎంతో కమ్మని ఊదా చిలకడ దుంపల మామిడల్లం పులగం రెడీ అవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదండి. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా కమ్మగా ఉంది. ఇంకా మామిడల్లం ఫ్లేవరు, జీలకర్ర పోపు, ఆ మిరియం ఘాటు తెలుస్తా, ఆ నెయ్యిలోని ఆ ఒక రుచి ఇంకా బాగా పైకి తెలుస్తుంది. దీంట్లోకి మనం పచ్చి పులుసు కానీ లేదా ఒక పచ్చడి కానీ నంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అది లేకపోయినా కూడా యాస్టీజ్గా కూడా తినేయచ్చు. కాబట్టి పెరుగుని రైతా లాగా చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటమ్ పచ్చి చింతకాయల మామిడల్లం పచ్చి పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పచ్చి చింతకాయ మామిడల్లం పచ్చి పులుసుకి కావాల్సిన పదార్థాలు: పచ్చి చింతకాయలు 3, మామిడల్లం చెంచా, ఉల్లి తరుగు 1/2 కప్పు, పచ్చిమిర్చి తరుగు 1 చెంచా, కరివేపాకు 1 రెమ్మ, ఆవాలు 1/2 చెంచా, పల్లీలు పిడికెడు, జీలకర్ర 1/2 చెంచా, ధనియాలు 1/2 చెంచా, ఎండుమిర్చి 2, బెల్లం 3 చెంచాలు, నూనె 1 చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఈ ప్రొసీజర్లోకి వెళ్తా దీని గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా సులువైంది, చాలా రుచి అయినది. ఈ సీజన్లో మనం తింటే మన బాడీలో ఇమ్యూనిటీ పెరిగేదానికి కూడా చక్కగా అవకాశం ఉంటుంది. ముందుగా మనం ఈ స్టవ్ వెలిగించుకొని దీంట్లో నీళ్ళు తీసుకుందాం. పచ్చి చింతకాయల్ని శుభ్రం చేసుకున్న దాన్ని యాస్టీజ్గా దాంట్లో వేసేద్దాం. వేసి ఈ లోపల ఇది ఉడుకుతుంటుంది. ఈ లోపల ఆ ఉడికే లోపల మనం కొంచెం మసాలా, దీనికి కావాల్సిన మసాలాని తయారు చేసుకుంటాం. ఇది వేడే లోపల పల్లీలు, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, ధనియాలు వేసి దీన్ని బాగా రోస్ట్ చేసుకుందాం. ఈ లోపల చింతకాయ ఉడుకుతుంది కదా, ఉడికిన తర్వాత దీన్ని
మెత్తగా చల్లారిన తర్వాత ఆ పల్పు బాగా పిసికి ఆ జ్యూస్ తీసేసి ఆ వాటర్ని పోపు పెట్టుకుంటాం అన్నమాట. సింపుల్ పోపు ఇది. ఓకే, ఈ మసాలా ఒకసారి వేసుకోవచ్చు, లేకపోయినా సింపుల్ పోపు వేసుకుంటే సరిపోతుంది, మన ఇష్టం. ఇది వేసుకుంటే టేస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. ఎస్పెషల్లీ ఈ పచ్చి పులుసు మనకి ఇలాంటి పులగం కానీ లేకపోతే అన్నంలో కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చి పులుసు వేసుకొని తింటే చింతకాయల సీజన్లో మనం చేసుకోవచ్చు, ఉసిరికాయతో చేసుకోవచ్చు, ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. వాక్కాయలతో చేసుకోవచ్చు, చిన్న ఉసిరికాయలు వస్తాయి అవి చేసుకోవచ్చు. ఓకే అండి, ఇది మనకి అయిపోయింది. దీన్ని స్టవ్ ఆపేసేసి ఇది చల్లారిన తర్వాత దీన్ని పొడి కొట్టు పెట్టుకుందాం. ఈ లోపల ఇది ఉడికింటుంది. ఉడికిన తర్వాత దీన్ని మనం చల్లార్చి పలుపు తీసుకుంటాం. అంతకంటే ముందు చిన్న చక్కెర వేసుకుందాం. మనం ఎప్పుడైనా నెయ్యి ఎక్కువ తీసుకుందాం అనిపిస్తుంది. ప్రజెంట్ డేస్లో మనకి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది కాబట్టి ఆ నెయ్యి ఎక్కువ తీసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ రసం వేడి నీళ్ళు వేసుకుని తాగినట్టయితే మనకి అది నెయ్యి త్వరగా జీర్ణం అవుతుంది. ఇది ఆల్రెడీ మనకి ఉడికిపోయింది. మనం దీన్ని రసం తీసుకుంటాం. ఇలా మెత్తగా వేసి పల్ప్ అంటే ఆ రసాన్ని తీసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు పచ్చిమిర్చి దీన్ని ఇట్లా చేతితో తీసుకుని ఇట్లా పచ్చి పులుసుకి ఇదే టేస్ట్ అనమాట. ఇలా నలుపుతూ ఉంటే ఆ కారం దిగుతుంది, ఆ రుచి బాగుంటుంది పచ్చి పులుసు. ఉల్లిపాయలను కూడా మనం ఇలా చేతితో నలుపుతా కలపాలి. పచ్చి పులుసుకి ప్రొసీజర్ చాలా, అంటే ఆ ఒక ఫ్లేవర్ దిగింది అనుకోండి మనకి ఆ ఎథనిక్ టేస్ట్ వస్తుంది. తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ 2 చెంచాలు, 1 చెంచా పచ్చి పులుసే కాబట్టి సింపుల్ పోపు. అండ్ దీన్ని మరగబెట్టుకోవచ్చు, లేకపోతే ఊరిని పోపు వేసుకోవచ్చు. కొంచెం మరిగితే టేస్ట్ ఉంటుంది, లేకపోయినా కూడా పర్లేదు. ఆ నూనె వేడైన తర్వాత ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకుని ఆల్రెడీ మనం పొడిలో వేసుకున్నాం. ఇంకా కరివేపాకు ఎప్పుడు దొరికినా కూడా మనం పోపులు వేసుకుంటే తీసేస్తాం. అలా కాకుండా ఇట్లా వీలున్నప్పుడల్లా ఇలా పొడి చేసుకోవటం, అలా వేసుకు రుబ్బినందువల్ల దాంట్లో ఉన్నటువంటి పోషక విలువలన్నీ శరీరానికి అందుతాయి. మాకు ఎస్పెషల్లీ కరివేపాకు అనేది మన బ్లడ్ని తీయించేస్తుంది, అంటే బ్లడ్ని డీటాక్సిఫై చేస్తుంది. కంటికి మంచిది, హెయిర్కి మంచిది, లివర్కి మంచిది, గుండెకి మంచిది. కాబట్టి కరివేపాకుని వీలైనంత వరకు నవలటం మంచిది. కరివేపాకు వేస్తాం. నెక్స్ట్ ఎండుమిర్చి, మామిడి అల్లం వేసుకుంటాం. ఇక్కడ పోపులు ఏంటంటే మామిడి అల్లం వేస్తాం, మనకి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. మామిడి అల్లం వేసిన తర్వాత కొంచెం ఆ పోపు మగ్గిన తర్వాత మనం దీన్ని వేసుకొని ఇప్పుడు మనం దీనికి తగినంత సైంధవ ఉన్న బెల్లం, ఒక 2 చెంచాలు బెల్లం వేసుకున్నాం. ఇది బాగా తెల్లాలండి, మరగాలి.
లేకపోయినా అట్లాగనే దించేసుకోవచ్చు. 2 రకాలు. ఇక్కడ నుంచి మరగ పెడతాను. తర్వాత మనం చేసుకున్నటువంటి పొడిని కలిపేసి దించేసుకుందాం. చాలా కమ్మగా ఉంటుందండి ఇది. మనం ఒక సూప్ లాగా తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ పులగం లాంటి వాడితే అన్నంలోకి అన్నిటికీ చాలా బాగుంటుంది. డైజెషన్కి కూడా చాలా చాలా మంచిది. ఓకే అండి, ఇది మరిగేదానికి కొంచెంసేపు పడుతుంది కాబట్టి కొంచెంసేపు అయిపోయింది. ఓకే అండి, ఆల్మోస్ట్ తయారైపోయింది. ఇప్పుడు మనం ఈ మసాలా పొడిని కూడా వేసుకుందాం. మనం తయారు చేసుకున్నటువంటి జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, పల్లీలు వేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకున్నాం. మనం స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటాం. ఓకే అండి, మనకి ఎంతో కమ్మని పచ్చి చింతకాయ మామిడల్లం పచ్చి పులుసు తయారైపోయింది. దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి చూద్దాం. పచ్చి చింతకాయ మామిడల్లం పచ్చి పులుసుకి కావాల్సిన పదార్థాలు: పచ్చి చింతకాయలు 3, మామిడల్లం చెంచా, ఉల్లి తరుగు 1/2 కప్పు, పచ్చిమిర్చి తరుగు 1 చెంచా, కరివేపాకు 1 రెమ్మ, ఆవాలు 1/2 చెంచా, పల్లీలు పిడికెడు, జీలకర్ర 1/2 చెంచా, ధనియాలు 1/2 చెంచా, ఎండుమిర్చి 2, బెల్లం 3 చెంచాలు, నూనె 1 చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత నీళ్లు పోసుకొని దాంట్లో చింతకాయలు వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు వేసుకొని బాగా వేయించుకొని చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చింతకాయ రసాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దానిలో కొంచెం పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ తరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, మామిడల్లంతో పోపు పెట్టుకొని ఆ పోపులో ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ చింతకాయ పులుసుని పోసుకొని కొంచెం మరిగిన తర్వాత తగినంత ఉప్పు, బెల్లం వేసుకొని మనం తయారుగా చేసి పెట్టుకున్నటువంటి మసాలా పొడిని కూడా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మని పచ్చి చింతకాయ మామిడల్లం పచ్చి పులుసు తయారవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా కమ్మగా ఉందండి. ఆ పులుపు, ఆ మామిడల్లం ఫ్లేవరు, ఈ పల్లీలు అన్నీ వేసాం కదా, మసాలా అన్నీ కలిపి చాలా కమ్మగా ఉంది. మనకి అన్నంలోకి, ఇలాంటి పులగంలోకి చాలా రుచిగా ఉంటుంది. సూప్ లాగా కూడా చేసుకోవచ్చు, అంటే సూప్ లాగా కూడా తాగొచ్చు. ఇవే మన సూప్స్, ఇండియన్ సూప్స్ ఇవే. మనకి ఇది కానీ రసం కానీ, మిరియాల చారు కానీ, టమాటో రసం కానీ, ఇలాంటి పచ్చి పులుసు కానీ, ఇవన్నీ కూడా మన సూప్సే. మన సూప్ అంటే ఎంతసేపటికి ఏముందంటే వెస్టర్నైజ్డ్ సూప్స్ అనుకుంటే అవే కాదు, ఇవి కూడా సూప్స్. వీటిని అన్నంలోనే తీసుకోవాలని ఏం లేదు, మామూలుగా మనం ఒక సూప్ లాగా కూడా తాగొచ్చు. ఓకే అండి, చూసాం కదా ఈ ఎపిసోడ్లో మనం 2 కమ్మని వంటలు. మొదటిది ఊదా చిలకడ దుంపల మామిడల్లం పులగం, రెండోది పచ్చి చింతకాయ మామిడల్లం పచ్చి పులుసు. ఖచ్చితంగా మీరు కూడా ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఇంతటితోటి ఈ ఎపిసోడ్కి సెలవు తీసుకుందాం. మరొక ఎపిసోడ్లో మరొక 2 వంటలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.